చేసుకుంటూ ప్రజాపాలన ద్వారా పేద ప్రజలకు, రైతన్నలకు, యువతకు పెద్దపీట వేస్తుంటే రోజొక రకంగా బిల్లా రంగడు అచ్చొచ్చిన ఆంబోతు లెక్క తెలంగాణ మీద పడి రోజు కొత్త డ్రామాలు తెరలేపిండు. మరి నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నా, కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సరూర్ నగర్లో, ఎల్బీ నగర్లో కాదు పెట్టేది, నీ దమ్ముంటే ఉస్మాన్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టాలి. నీకు ఎందుకు సిగ్గు లేదు? ఇప్పటికీ ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగుపెట్టే దమ్ము ధైర్యం నీకు లేదు. నీ పేడ్ ఆర్టిస్టులతోటి సరూర్లో నిర్వహించినటువంటి యువ సంగ్రామ సభ అది. అసలు సిగ్గుమాలుడు అన్ని సభలో యువకులు ఉన్నారా? నిరుద్యోగులు ఉన్నారా? విద్యావంతులు ఉన్నారా? ఏమో పెట్టుకొని యువకుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. యువకులు ఎక్కడుంటారు? నిరుద్యోగులు ఎక్కడుంటారు? ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటారు, కాకతీయ యూనివర్సిటీలో ఉంటారు. సిగ్గుమాలిన రాజకీయాలు చేసి మళ్ళొక్కసారి తెలంగాణలో యువతను రెచ్చగొట్టి, గతంలో మీరు అధికారం రావడానికి యువతను రెచ్చగొట్టి ఏదైతే ఎల్బీ నగర్లోనే తొలి అమరుడు శ్రీకాంతచారి చనిపోయిన ప్లేస్లో మరి ఆ శ్రీకాంతచారి బలిదానంతో ఇవాళ మీరు 9.5 సంవత్సరాల అధికారంలోకి వచ్చి సిగ్గుమాలినోడా శ్రీకాంతచారి కుటుంబాన్ని మర్చిపోయినావు కదా. 9.5 సంవత్సరాలు సూటు బూటు వేసుకొని దసరా బుల్లోడు లెక్క ఎన్నడూ నిరుద్యోగుల గురించి మాట్లాడినోడు అధికారం పోయి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా నిరుద్యోగ ప్రజలు, నిరుద్యోగ యువకులు నీ అంగులాగి ఉడవికినాక నీకు ఇవాళ తెలంగాణ ప్రజలు గుర్తొచ్చిర్రా? నిరుద్యోగులు గుర్తొచ్చిర్రా? అసలు సిగ్గుండే మాట్లాడుతున్నావా? ఎవరి త్యాగఫలంతో తెలంగాణ వచ్చింది? ఎవరి త్యాగాల మీద తెలంగాణ ఏర్పడ్డది? తల్లి సోనియమ్మ యువకుల బలిదానాలు చేయొద్దు, యువకులు ఆత్మహత్య చేసుకోవద్దు, చిన్న రాష్ట్రమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఆ రోజు తెలంగాణలో బలిదానాలు వద్దని చెప్పి తల్లి చెలించి సోనియమ్మ తెలంగాణ మిగులు బడ్జెట్ తోటి ఇస్తే, మిగులు బడ్జెట్లో నువ్వు, మీ అయ్య, మీ బావ, మీ చెల్లె, నీ సడ్డకూడో మరి మీ బావ సడ్డకూడో రాజ్యం ఏలిర్రు. తెలంగాణ దేనికోసం ఏర్పడ్డది? దౌర్భాగ్యుడా? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళు ఏడిపోయినాయి? మీ అయ్య ఆంధ్రాకు పాలు చేసిన నీళ్ళన్నీ. నిధులు ఎవరికి పోయినాయి? నీ ఫామ్ హౌస్కి పోయినాయి. నియామకాలు నీ అయ్య సీఎం, నీ బావ మంత్రి, నువ్వు ఒక చిన్న మంత్రివి, మీ అక్క ఎమ్మెల్సీ, మీ సడ్డకుడు నీ బావను వాడు రాజ్యసభ. మరి ఆ రోజు ఎందుకు నిరుద్యోగులు గుర్తురాలే? ఇవాళ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తూ ఉన్నావు. అదే ఎల్బీ నగర్లో శ్రీకాంతచారి బలిదానం చేసుకుంటే ఆ కుటుంబాన్ని నువ్వు విస్మరిస్తే పెద్ద మనసుతోటి తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ కవులను, తెలంగాణ కళాకారులను గుర్తించి 9 మందికి పెద్దపీట వేసి ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున ప్రభుత్వం నుంచి ఇలా సహాయం చేసి 500 గజాలు ఇచ్చిండు మా ముఖ్యమంత్రి. అదే శ్రీకాంతచారి కుటుంబానికి పెద్దపీట వేసిండు, వాళ్ళ తల్లికి ఒక గౌరవమైన హోదా కల్పించిండు. ఎన్నడన్నా శ్రీకాంతచారి తల్లిని మీరు గౌరవించుకున్నారా? ఎవరికో మీ అడ్డగోళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఎమ్మెల్సీలు అమ్ముకుంటుంది, రాజ్యసభ అమ్ముకుంటుంది. సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నావు. ఎక్కడికి ఉద్యోగాలు అంటున్నావు? కేటీఆర్ ఇవాళ 2 సంవత్సరంలో ప్రజాప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి 67,763 ఉద్యోగాలు ఇచ్చింది. నీ కళ్ళకు గానొస్తలేవా? చిల్లర మల్లర మాట్లాడుతున్నావు. తెలంగాణను మోసం చేసిందే కాక తెలంగాణ ప్రజల రక్తం దాగి 9.5 సంవత్సరాలు మేకవన్నె పులి లెక్క ఉండి ఇవాళ ముసరి కన్నీరు కాల్చి నీ పేడాస్టిస్టులతోటి గ్రామాలలో నీ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి వాళ్ళు నిరుద్యోగులను చిత్రీకరిస్తున్నావా? అంటే మళ్ళొక్కసారి తెలంగాణలో యువకులను రెచ్చగొట్టి ప్రజాపాలన సక్రమంగా జరగకుండా నీ బావో